హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మీకు ఒక లేటెస్ట్ వీడియో పెడదామని అనుకున్నాము. అదేనండి, మా స్నూపీ ఉంది కదా, స్నూపీకి ఈరోజు బర్త్డే అనమాట. అందుకని దాన్ని బర్త్డే సెలబ్రేట్ చేద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాము. చాలా కాలమైంది కదా నేను వీడియోలు పెట్టి, కొన్ని సమస్యల వల్ల తీయలేదండి. అది మీకు తర్వాత చెప్తాను నేను ఎందుకనేది. ఇప్పుడైతే స్నూపీ బర్త్డేని మేము ఎలాగా సెలబ్రేట్ చేసామన్నది అందరూ కూడా చూడండి. దీనికి ఒక డ్రెస్ కూడా వేసాము. అలాగే స్పెట్స్ పెడుతుంటే నవ్వులేస్తుంది అనమాట. నేను కళ్ళకైతే పెట్టుకొని నోట్లో పెట్టుకుంటానని నవ్వులేస్తుంది. అన్నీ అల్లరి పనులు చేస్తూ ఉంటుందండి స్నూపీ. చూడండి ఎంత బాగున్నాడు, హీరోలా ఉన్నాడు కదా స్నూపీ గాడు. స్నూపీకి ఈరోజు బర్త్డే ఏ విధంగా చేసామన్నది కూడా మీ అందరికీ వీడియో పెడదామని ఇదంతా తీస్తున్నాము. దీన్ని అయితే చిన్నప్పుడు బాగా 1 month అలా ఉన్నప్పుడు నాకు నా బర్త్డే గిఫ్ట్గా పిల్లలు ఇచ్చారండి దీన్ని నాకు. అప్పటి నుండి కూడా చాలా జాగ్రత్తగా పెంచాము. ఎందుకంటే దీనికి మన మనుషులకి ఎలాగైతే కరోనా వస్తుందో అలాగే కుక్కలకు కూడా వస్తుందటండి, పార్వా వైరస్ అని. ఆ వైరస్ వచ్చింది. అప్పుడు మేము దీన్ని హాస్పిటల్ తీసుకెళ్తే చెప్పలేమని చెప్పారు. అయితే ఒక డాక్టర్ గారు ఉన్నారు కాకినాడలోని, పెట్ అండ్ వెట్ క్లినిక్ అని. ఆ డాక్టర్ గారు అయితే చాలా బాగా చూశారండి. దీనికి ఒక స్పెషల్గా ఒక డాక్టర్ని పెట్టి ఒక 10 days ట్రీట్మెంట్ ఇప్పించారు. మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇంజక్షన్ చేసి చాలా బాగా చూశారు. ఆయన వల్ల ఇది బతికిందనమాట. ఆయనకి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈయన మా ఫాదర్ అండి. నేను మా ఫాదర్ కలిపి దీనికి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. చూడండి, స్నూపీ అని ఉంది కదా దాని కేక్ మీద, హ్యాపీ బర్త్డే స్నూపీ. ఇప్పుడు స్నూపీ కేక్ కటింగ్ చేస్తుంది అనమాట. చాలా అల్లరి చిల్లరి పిల్లండి ఇది. అందరూ కావాలి దీనికి. చాలా అసలు ఎవరిని కూడా అరవడం కానీ కరవడం కానీ ఏమీ చేయదన్నమాట అండి. చాలా మంచిది. మా ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా ఎవరు తెలియకపోయినా ఇంకొక వచ్చింది చూడండి, దీని పేరు లక్కీ అండి. ఇది ఎప్పుడో 15 years బ్యాక్ దీన్ని మా చుట్టాలు ఇచ్చారు మాకు. ఇది అప్పటి నుండి కూడా చాలా జాగ్రత్తగా పెంచాం దీన్ని కూడా. మా అబ్బాయిలకి జంతువులు అన్నా పక్షులు అన్నా చాలా ఇష్టం అనమాట అండి. ఇప్పుడు ఇది 2009లో ఎప్పుడో తీసుకున్నామండి. 8 or 9 ఎప్పుడు 15 years అండి దానికి. అప్పటి నుండి కూడా అలాగే హెల్తీగా ఉంది. ఇంకండి మా వారు ఎప్పుడు కేక్ కటింగ్ చేయించేద్దామా అని రెడీగా ఉన్నారు స్నూపీతో. స్నూపీ చూడండి, ఎప్పుడు కట్ చేద్దామా, ఎప్పుడు వెలిగిస్తారా, ఎప్పుడు కట్ చేద్దామని చూస్తుంది ఆతృతగా. అదిగోండి స్నూపీకి చూడండి, అది కూడా బాగా ఎలా వెలుగుతుందో చూడండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ స్నూపీ, హ్యాపీ బర్త్డే టు యూ. దానికి ఎంతో చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉందండి. దానికి అసలు ఏంటి నాకు ఇలా చేస్తున్నారు ఏంటి ఇలా అనుకో. మా స్నూపీ గురించి చెప్పాలంటే అండి, దీనికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ అనమాట. ఎందుకంటే చాలా క్యూట్గా ఉంటుందని మా అపార్ట్మెంట్లోనే కాదు, మా ఎదురు అపార్ట్మెంట్లో కూడా జనాలు రోజు వచ్చేస్తూ ఉంటారు దీన్ని చూడడానికి. అదిగో చూడండి, అది అలాగా స్మెల్ చూస్తుందో చూడండి. అయితే రోజు కూడా మార్నింగ్ ఈవినింగ్ వస్తూ ఉంటారు. నేను తిప్పుతాను వాకింగ్, నేను తిప్పుతానని పిల్లలు పోటీ పడుతూ ఉంటారండి. ఎవరిని ఏమీ అనదన్నమాట. బాగా ఫ్రెండ్స్ అంటే జనాలన్నా పిల్లలన్నా పెద్దోళ్ళన్నా చాలా ఇష్టం దీనికి. అలా అందరు ఎదురుకుంటా తోక ఊపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. దొంగలను అయితే అసలు పట్టుకోదండి. ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎంత పెట్టినా ఇంకా పెట్టండి అంటూ ఉంటుంది అనమాట. చూడండి ఎలా తినేస్తుందో కేకు. పాములు పట్టేస్తాయి అమ్మ, నువ్వు తినకూడదన్నా కూడా అదిగోండి ఇంకా పెట్టండి అంటుంది. కానీ ఇలాగా నోరు లేని జీవుల్ని పెంచుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. మనం మనుషుల్ని ఎంత చూసినా, లేకపోతే మనకి తెలిసిన వాళ్ళని కానీ ఎవరికన్నా లేదని మనం పెట్టినా కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ మనకి ఇదిగా తయారవుతున్నారు. ఈ రోజుల్లో అయితే ఎవరైనా పాపమని మనం జాలి పడుతున్నామో వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి మనకి రివర్స్ అవుతున్నారు.
కానీ ఇలాగ జంతువుల్ని పక్షుల్ని ప్రేమించామనుకోండి అవి ఎంతో విశ్వాసంగా ఉంటాయండి మనుషుల కంటేని. కుక్కలైతే మరి బాగానే. ఒకసారి మనం ఎవరికన్నా ఏ కుక్కలకన్నా మనం బిస్కెట్ ప్యాకెట్ పెట్టినా కూడా మనం మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వెళ్తే అవి తోక ఊపుకుంటా మనకి వచ్చేస్తూ ఉంటాయి. మనుషులు అయితే అలా ప్రేమ చూపించరు, కానీ జంతువులు అయితే చాలా ప్రేమగా ఉంటాయండి. మాదైతే ఇంకా బాగా ఫ్రెండ్లీగా ఉన్నట్టు ఉంటుంది. ఇంకా దీని ముందు ఒక డాగ్ ఉండేది, బ్రౌనీ అని. అది ఒక డాక్టర్ వల్ల అతను వ్యాక్సిన్ అది సరిగ్గా వేయక అది చనిపోవడం జరిగింది. అది కూడా చాలా మంచి డాగ్ అండి. ఈవిడ మా సిస్టర్ అండి. తను చూడండి, మా సిస్టర్ పెట్టినా తినేస్తుంది, మా వారు పెట్టినా తినేసింది, ఇంకెవరు పెట్టినా ఇంకా రానివ్వండి అంటుంది అనమాట. కేక్ అంటే అంత ఇష్టం అండి తనకే. ఇంకేది వదలట్లేదు అనమాట. అందుకని స్నూపీ బర్త్డేకి మా చిన్నోడు పెడుతున్నాడు చూడండి ఇప్పుడు కేకు. మామ్ అని తినేస్తుంది. స్నూపీ బర్త్డేకి కుక్కలన్నిటికి కూడా పార్టీ చేసామండి. ఇంట్లో బిర్యానీ అలాగే చికెన్ వండి బయట ఉన్న రోడ్డు సైడ్ ఉన్న కుక్కలన్నిటికి కూడా మేము వాటికి పెట్టి వచ్చామన్నమాట. తిన బర్త్డేని అలా సెలబ్రేట్ చేసాం. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలన్నీ కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.